సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో మాట్లాడుతూ ఆయన జర్నలిస్టుల మీద ఒక చలోక్తులు విసిరారని చెప్పి అనుకోవచ్చా? దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఆయన అన్న మాటలు రకరకాలుగా మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే ఎవరిని కదిలించినా నేను జర్నలిస్ట్నే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. నా ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు మమ్మల్ని పలకరించడం ఏమిటి అన్నట్టుగా చూస్తున్నారు. ఇలాంటివేవో మాట్లాడాడు ఆయన. అవును. ఈ మాట్లాడే క్రమంలో జర్నలిజం విలువలు అనే దాని మీద కూడా మాట్లాడుతూ సమాజానికి లక్ష్మణ రేఖ గీసేవాళ్ళు జర్నలిస్టులు ఇలాంటి మాటలు కూడా చెప్పాడు ఆయన. ఈ క్రమంలోనే జర్నలిస్టులు పత్రికల్లోకి రాజకీయాలు ప్రవేశించినాయి, మీడియాలోకి రాజకీయాలు ప్రవేశించినాయి అని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయిన పత్రికలు ఈ టైప్ లో కూడా ఆయన ప్రసంగం నడిచింది. అంటే పత్రికా విలువలు అంటే జర్నలిస్టులు నైతిక విలువలు కోల్పోయారు, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే టార్గెట్ చేస్తున్నారు, ట్రాల్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, వాంటెడ్ గానే కొన్ని ఇవి చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పోకడలు ఇదివరకు లేవు, ఇప్పుడు వికృత పోకడలు పోతున్నాయి అని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టే ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పత్రిక దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటూ ఆయన ఈ విధంగా ప్రసంగం నడిచింది ఆయనది. అంటే జర్నలిజము విలువలు, రాజకీయాలు శాసిస్తోంది మీడియాని అన్న ధోరణిలో నడిచింది ఆయన. అయితే నిజానికి పరిస్థితి ఏంటంటే ఈ మధ్య ఒక కార్టూన్ చూశాను నేను. ఆ కార్టూన్ లో ఒక వ్యక్తి అడుగుతాడు, అంటే ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే నేను జర్నలిస్ట్ అండి అంటాడు. జర్నలిస్టా, ఏ పార్టీ అని అడుగుతాడు. అదే పరిస్థితి. అంటే ప్రతి రాజకీయ పార్టీ అంటే గతంలో మీడియా మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ రిపోర్టర్ తోనూ లేకపోతే ఆ ఎడిటర్ తోనూ కొంచెం మాట్లాడుకుని ఈ ఏరియాలో కొంచెం మమ్మల్ని కన్సిడర్ చేయండి అని ఏదో వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళు. ఇది మీడియా మేనేజ్మెంట్ అనే కేటగిరీలో జరిగేది. కానీ ఇప్పుడు మీడియా మేనేజ్మెంట్ కాదు, మీడియా అవసరమైతే వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తోంది అనుకుంటే నేరుగా వాళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడిదారుల్ని పంపించి దాన్ని కొనిపించేస్తున్నారు. కొనేసి తీసుకొచ్చి దొడ్లో కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత ఇంకా ఎవరితోనూ బతిమాలక్కర్లేదు. ఆ పత్రిక లేకపోతే ఆ ఛానల్ ఆఫీస్ బాయ్ నుంచి ఎడిటర్ వరకు వీళ్ళ పాలేరులుగా మారిపోతారు. అలా తమకు అనుకూలమైనటువంటి వార్తలు మాత్రమే దానిలో సర్క్యులేట్ చేయించటము, తమకు వ్యతిరేకంగా వచ్చిన వార్తల మీద దాడులు చేయటము, ఇది ఒక తక్షణ కర్తవ్యంగా మారిపోయింది మీడియాకి. దాదాపుగా ప్రతి మీడియా హౌస్ ఏదో ఒక పొలిటికల్ పార్టీతో లింక్ అయి ఉండటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రజలు కూడా గుర్తించేశారు. అంటే ఏ కంటెంట్ కోసం ఏ ఛానల్ చూడాలి, ఏ కంటెంట్ కోసం ఏ పేపర్ చదవాలి అనేది ఆడియన్స్ క్లారిటీ వచ్చేసింది, వర్గీకరణ చేసేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గురించిన విషయాలు ఏమన్నా తెలుసుకోవాలంటే ఏ పేపర్ తెరవాలి అని 3వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అలాగే కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి పాజిటివ్ గా తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, నెగిటివ్ గా తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ గా ఎక్కడికి వెళ్ళాలి, పాజిటివ్ గా ఎక్కడికి వెళ్ళాలి, వీటికి సంబంధించి అందరికీ పూర్తి క్లారిటీ వచ్చేసింది. అలా ప్రతి పత్రికకి, ప్రతి ఛానల్ కి, ప్రతి వెబ్సైట్ కి, ప్రతి యూట్యూబ్ కి ఒక స్టాండ్ ఏర్పడిపోతుంది. అంటే ఇంతకు ముందు పబ్లిక్ స్టాండ్ ఉండేది. అంటే ఏ వార్తని ప్యాంపర్ చేయకూడదు, న్యూస్ గానే ఇవ్వండి, దాని గురించి ఆలోచించుకునే బాధ్యత ప్రజలది. ప్రజలకు మీరు నిజం చెప్పండి, ప్రజలు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు, అంతవరకే మన బాధ్యత. ఎంత లోతుగా నువ్వు వెళ్ళి నిజం చెప్తావో అన్నదే నీ గుర్తింపు. నీ పత్రికకు కానీ నీ ఛానల్కి కానీ గుర్తింపు నువ్వు ఎంత లోతుగా వెళ్ళి ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్తావు అన్నదే నీ బాధ్యత. అంతే తప్ప నువ్వు ఒక స్టాండ్ తీసుకుని ఆ ప్రకటన చేయకు అనేది, ప్యాంపర్ చేయకు అనేది ఒక నిబంధనగా ఉండేది మీడియా. అంటే జర్నలిస్టులకి క్లాసులు చెప్పేటప్పుడు ఇది ఖచ్చితంగా చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ పత్రికలోనైనా లేకపోతే ఏ ఛానల్లోనైనా ఏ యూట్యూబ్ లోనైనా ఎవరన్నా ఉద్యోగంలో చేరినా, లేదు వాళ్ళు ఎవరన్నా డిస్కషన్ పిలిచినప్పుడు వెళ్ళినా, బాబు మీ పత్రిక లేకపోతే మీ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ దీని స్టాండ్ ఏంటి అని అడిగి అక్కడ ఏం మాట్లాడాలో నిర్ణయించుకోవాలి, ఏం రాయాలో నిర్ణయించుకోవాలి.
రాసేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఎడిట్ పేజీ ఆర్టికల్స్ రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వీళ్ళు ఏ రకమైన అభిప్రాయం రాస్తే ఏ పత్రికకి పంపించాలో ఆ పత్రికే పంపిస్తారు. ఓకే. ఇంకో పత్రిక అంటే ఆ పత్రికలో లాస్ట్ టైం రాశారు కదండి, మీరు ఇప్పుడు ఎందుకు పంపలేదు అంటే, లేదండి ఇది వాళ్ళు వేయరు నాకు తెలుసు. ఎందుకు వేయరు అంటే వాళ్ళ పత్రిక దీనికి నేను రాసిన అంశానికి వ్యతిరేకమైన స్టాండ్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీతో అఫిలియేట్ అయి ఉంది అది, అందుకని నేను ఈ పత్రికకి పంపించాను, ఇక్కడ వచ్చయింది అంటాడు. వీళ్ళు తీసుకున్న ఈ పత్రిక స్టాండ్, ఈ పత్రికకి అండగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా రాస్తే ఆ పత్రికకి పంపిస్తున్నాయి ఒకే రచయిత. కాబట్టి ఇలా మొత్తం వర్గీకరణ జరిగిపోయి ఉంది. ఇది కొత్త ఇంకా చాలా కాలంగా నడుస్తోంది. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ 1994 ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత 99 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచి, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే చంద్రబాబు నాయుడు గెలవటం అనేది అప్పుడు జరగదు అని అనుకున్నారు. 99 ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చేస్తుంది అనుకున్నారు, రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీడియా సపోర్ట్ బలంగా ఉంది ఆ పార్టీకి, అందువలన దాన్ని ఏం చేయలేకపోయాం అనేది ఒక నివేదిక. దాని ఆధారంగా అప్పట్లో మనం కూడా పేపర్ పెడదాం, మనం కూడా ఛానల్ పెడదాం అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ అయింది కాంగ్రెస్ పార్టీలో కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దగ్గరికి రకరకాల ప్రపోజల్స్ వెళ్ళినాయి. ఆ అకౌంట్ లోనే దాసరి గారు ఉదయం రీఓపెన్ చేయిద్దాం అనుకున్నాడు, దానికి సంబంధించిన హడావిడి ఆయన చేశాడు. తర్వాత వార్తాపత్రిక కొంత పని చేసింది, ఆ బాధ్యత భుజాన వేసుకుని కొంచెం ప్రో కాంగ్రెస్ స్టాండ్ తో నిలబడింది. దానికి అది ఆ సర్వీస్ అందించినందుకు ఆయనకి రాజ్యసభ దక్కింది. తర్వాత ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీడియాతో వెళ్ళాలి తప్ప మనం ఇన్వెస్ట్ చేసి పేపర్లు పెట్టడం ఇదంతా అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో కొంత సాచివేతతో ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉండింది. మనం గనక అంటే ఆయన 2004లో గెలిచినప్పుడు ఎవరు సీఎం అనేది 3 పేర్లు బయటకు వచ్చినాయి. ఎం సత్యనారాయణరావుకి ఇస్తారా, లేకపోతే డి శ్రీనివాస్కి ఇస్తారా, లేకపోతే వైఎస్కి ఇస్తారా అనేది. ఎంఎస్ఆర్, డిఎస్ఆర్, వైఎస్ఆర్ అనే ఒక చర్చ జరిగింది. అయితే ఎం సత్యనారాయణరావు గారు విజయవాడ ప్రెస్ మీట్ లో చెప్పేశాడు, నన్ను రేసులోకి లాక్కండి, నేను లేను, నాకు సంబంధం లేదు అని. ఆయన తప్పుకున్న తర్వాత డిఎస్ వైఎస్ మధ్య నడిచింది చర్చ. ఫైనల్ గా అధిష్టానం వైఎస్ కి జై కొట్టి ఆయన సీఎం చేసింది. ఎందుకంటే ఆయన పాదయాత్ర తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఆ విజయం మీద ఉంది అనేది ఒక ఇంప్రెషన్ బలంగా పడింది. కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేశారు. అయితే ఒకవేళ అలా జరగకపోతే ఈసారి కూడా అంతకు ముందు 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చి చేజారిపోవటం, దానికి కోటల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి పెద్దలు ఈయన కొంచెం దుడుకు స్వభావి ఇలాంటి విషయాలతో అడ్డం పెట్టారు నరసింహారావు గారి మద్దతుతో అని ఒక ప్రచారం ఉండేది. అయితే ఫైనల్ గా ఆయన అప్పుడు గనక కాకపోయి ఉంటే డెఫినెట్ గా బయటకు వచ్చేసి ప్రాంతీయ పార్టీ పెట్టాలని అనుకున్నాడు అనేది ఒక అంతర్గత విషయం. ఆ సందర్భంగా మనకి ఒక పేపరు, ఒక ఛానల్ ఉండాలి అని ఆయన మనసులో ఒక అభిప్రాయం పడింది. ఇదే టైంలో ఈయన సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించాడు ఆయన. అంటే నాకు సామంత రాజ్యంగా ఇచ్చేసేయండి ఆంధ్రప్రదేశ్, నేను మీ అవసరాలు చూసుకుంటాను, మిగిలింది నేను చూసుకుంటాను అన్న పద్ధతిలో ఒక డీల్ కుదుర్చుకున్నట్టుగా కనిపించాడు ఆయన ఆ రోజుల్లో. అలా స్టేట్ ని తన కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత తనకు కూడా ఒక మీడియా ఉండాలనే ఉద్దేశం. ఎప్పుడైతే దీన్ని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించాడో ఆయన, తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడో, ఇమీడియట్ గా తన ఒరిజినల్ ప్లాన్ పేపరు, ఛానల్ అనేటువంటి ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అనే పేరుతోనే అది సాక్షి ప్రారంభించారు ఆయన. పార్టీ ఆశీస్సులతో ప్రారంభమైనటువంటి పేపరు, ఛానల్. ఇలా తనకంటూ ఒక మీడియా ఉండాలని పొలిటీషియన్స్ అందరూ అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయారు. దాటిపోయి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వార్డు మెంబర్ తో సహా కొంతమంది ఒక 2-3 కంప్యూటర్ల దగ్గర నుంచి మొదలు పెడితే 20-30 కంప్యూటర్ల వరకు కొనేసి ట్రోల్ సైన్యాలను నియమించుకుంటున్నారు. ఈ ట్రోల్ సైన్యానికి టార్గెట్ ఇస్తారు. వాళ్ళు యూట్యూబ్ లో మాట్లాడతారు, ఎక్కడైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. ఫైనల్ గా తాము ఎవరికి దగ్గర అయితే జీతం తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారో, ఎవరి జీవితాలను, అంటే వీళ్ళకి ప్రత్యర్థుల జీవితాల్లో జరిగిన విషయాలు కూడా రోడ్డు మీద పట్టుకొచ్చి మాట్లాడేయాలి. ఈ లెవెల్లో పని చేస్తే జీతం వస్తుంది.
మేము ఇంతమందిని టార్గెట్ చేసాం, ఇంత రెడిక్యూల్ చేసామని రిపోర్ట్లు ఇవ్వాలి. ఇలా ఒక ట్రోల్ గ్యాంగ్స్ ని పెట్టేసుకొని వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వెబ్సైట్లు కావచ్చు, లేకపోతే ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ ఇతర ప్లాట్ఫామ్స్ మీద చెలరేగిపోతున్నారు. వీళ్ళు కూడా జర్నలిస్ట్ ముసుగులోనే నడుస్తున్నారు. ఇలాంటి విపరీత పోకడలు భయపెడుతున్నాయి చాలా మంది. పర్సనల్ ప్రైవసీ ఉండట్లేదు ఎవరికి. ఈ పర్సనల్ ప్రైవసీ కోల్పోతున్నటువంటి సందర్భంలో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ అసహనం వ్యక్తం అయ్యేటువంటి అనేక సందర్భాలను రేవంత్ రెడ్డి చూడటం వలన ఈ రోజు ఆయనకి జర్నలిజం అనగానే తక్కువని ఈ ట్రాక్ అంతా గుర్తొచ్చేసి ఇప్పుడు అంటే పర్టికులర్ గా సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళందరూ జర్నలిస్టులు అని కేటగిరీలోకి వచ్చేస్తే, అలాగే ఫేస్బుక్ లో రాస్తున్న వాళ్ళందరూ జర్నలిస్టులే అనుకుంటే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఆ మధ్య రివ్యూవర్స్ మీద పడ్డారు. నిజానికి రివ్యూస్ చేస్తున్నటువంటి నష్టం తక్కువే, కానీ ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళేటువంటి ప్రతి ప్రేక్షకుడు ప్రతి సీటు కూడా అది సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటాడు. అది ట్విట్టర్ లోనో, ఫేస్బుక్ లోనో, లేకపోతే ఇన్స్టాలోనో, ఎక్స్ లోనో ఎక్కడో ఉంటారు. అది సినిమా తనకి నచ్చితే వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఈరోజు ఈ సినిమా చూశాను చాలా బాగుంది అని ఒక మాట చెప్తాడు. లేదంటే కనుక నేను ఈ సినిమాకి అనవసరంగా వెళ్ళి జీవితాన్ని నష్టపోయానని పెడతాడు. దీని తాలూకా ప్రభావం ఆ వేదిక మీద సర్క్యులేట్ అవుతుంది. దీని వలన సినిమాలు నష్టపోతున్నాయి, రివ్యూవర్స్ వలన కాదు. నిజానికి అంటే ప్రతి ప్రేక్షకుడు ఒక జర్నలిస్ట్ గా మారిపోయినటువంటి సందర్భం. ఇది పొలిటీషియన్స్ కూడా ఇబ్బంది పెడుతోంది. దీనిలో పెయిడ్ ట్రోలర్స్ కూడా ఉన్నారు, లింక్ అయిపోయి ఉన్నారు, అందరూ జమిలిగా నడుస్తున్నారు. ఈ కండిషన్ మీద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతోడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని ఆయన బాధపడ్డారు. నిజానికి చాలా మందిలో ఈ పెయిన్ ఉంది. ఇది కంట్రోల్ చేయదగ్గ వ్యవహారం కూడా కాదు. ఇది కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే ప్రతి వారికి కూడా పర్సనల్ ట్రోల్ సైన్యం ఉండొచ్చు. అది ఎవరు బయటకు చెప్పరు. వారి పేమెంట్స్ వాడికి వెళ్ళిపోతుంటే వాళ్ళు చేయాల్సిన దాడులు చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక జనరల్ ఫినామినాగా మారిపోయిన సందర్భం. ఆయన ఒక పెద్ద మనిషిగా ఆ ఫంక్షన్కి వచ్చాడు. అది మీడియాకి సంబంధించి ఒక పత్రిక దశాబ్ది ఉత్సవాలు కాబట్టి అక్కడ జర్నలిజంలో తలెత్తుతున్నటువంటి ఇటీవల కాలంలో తలెత్తినటువంటి వికృత ధోరణుల మీద ప్రసంగించడం తన సామాజిక బాధ్యతగా గుర్తించి మాట్లాడాడు. అంతవరకే చూడాలి. దానికి ఒక పరిధి ఉంది. ఆయనకు తెలియంది కాదు, ఆయన కూడా ఆ యాక్టివిటీలో ఉన్నాడు. ఎవరు కూడా ఇప్పుడు దానిలో నుంచి బయటకు వెళ్ళిపోయి కొత్తది ఏదో చేద్దాం అనుకుంటే కుదిరే పని కాదు. ప్రపంచం ఒక సెటప్ లోకి వచ్చింది. ఈ సోషల్ మీడియా, ఈ యాక్టివిటీస్ ఇవన్నీ నడపటం వెనకాల స్టేట్ కో ప్రయోజనం ఉంది. ఆ స్టేట్ కి ప్రయోజనం ఉంది కాబట్టి ఈ డ్రామా అంతా నడుస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి గారైనా మరొకరైనా యాక్సెప్ట్ చేసి తీరాలి. కాకపోతే అప్పుడప్పుడు ఇలా బాధ కూడా పడాలి. అంతవరకే పడ్డాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్.